స్తోత్రాలయ్యా. నీ జ్ఞానమును మాకు తెలియచేసి, మేమెలా బ్రతకాలో మాకు నేర్పయ్యా. నీ కాపుదలను మాకు అనుగ్రహించయ్యా. అయ్యా, నన్ను నీ శిలువ చాటున మరుగు చేసి, నోటిని బోరగా చేసుకొని, నీ జ్ఞాన వాక్యములు మాకందించింది. నీ రాకడకు సిద్ధం చేయండి. ముఖ్యంగా వినగలిగిన చెవులు, అంతేకాదు విని గ్రహించే మనస్సుని మా అందరికి అనుగ్రహించుమని, నీ రాకడకు సిద్ధం చేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఆ. ఈరోజు ఒక చక్కని మాట, యోహాను సువార్త మీ అందరికీ తెలిసింది, ఎరిగిందే. అందులో ఉన్న విశేషాలను గుణించుకుందాం. యోహాను 5:1-11 వచనాలు ఆ మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి. అటు తరువాత హ్మ్. యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక హ్మ్. యేసు యెరూషలేమునకు వెళ్ళెను. హ్మ్. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. క్షమించాలి, నేనే పొరపాటు పడ్డానా? అపోస్తులుల కార్యము 5వ అధ్యాయము 1 నుండి, యోహాను కాదు, అపోస్తులుల అననీయ కార్యం. అనే ఒక మనుష్యుడు. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అననీయ అయిన అను ఒక ఒక మనుష్యుడు మనుష్యుడు తన భార్య అయిన ఆ, సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. ఒక్క నిమిషం. మొదట చిన్న ప్రశ్నతో ప్రారంభిద్దాం. అననీయ అంటే అర్థమేమిటి? ఎవరైనా చెప్పగలరా? లేదా? ఓకే. అననీయ అంటే గ్రేస్, దయ అని అర్థం. ఏంటి? దయ. ఆ, ఇప్పుడు రెండో పేరుంది. ఎవరమ్మా? సప్పీరా. సప్పిరా అంటే దయ. బ్యూటీ, అందము. ఆ పేర్లు చూసినట్టున్నాయా? అంతం. విశ్వాసులకు తగిన పేర్లవి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆమె మన ఇంట్లో సభ్యురాలు, మన విశ్వాస కుటుంబం కదా, క్రీస్తు కుటుంబం కదా. ఆమె కూడా మనలో ముందు వరుసలో ఉందో, ఇద్దరు కాస్త మధ్యలో ఉన్నారో, వెనక వరుసలో ఉన్నారో తెలియదు గాని, నీవు ఈ రోజున చూస్తే ఈ స్థితులను విశ్వాసి దయ, ఇందాక దైవజనులు ఒకరిని ఒకరు ప్రేమించుడి, దేవుని ప్రేమించుడి, నరులను సహోదరులను మిమ్మల్ని ఒకరినొకరు ప్రేమించుడి. ఆ ప్రేమించటములో ఈ మాట కూడా దాచబడి ఉన్న మాటే కదా, దయ, బ్యూటీ. ఈ రెండు కలిగి ఏక మనస్సుతో కలిగిన వాళ్ళు అక్కడ రాయబండి, ఏక మనస్సుతో. అంటే ఏంటి అర్థం? భార్య ఏం చెప్పుద్దో భర్త అదే దయగలిగిన ఆ వ్యక్తి ఏం చెబుతాడో భర్త అందంగా అలంకరిస్తూ అతని మాటలను ఒప్పుకుంటుంది. ఆయన ఏం చెబుతాడో ఆలోచన చేసి జాలిగల మాటలు కలుగుతాడు. ఇద్దరు పేర్లు సరిపోయినాయి బా చక్కగా కదా. హల్లెలూయా. సప్పీరా అంటే సప్పీరా అంటే బ్యూటీ, అందం. అందం. అది శరీర అందమో, ఆత్మీయ అందమో, మొత్తానికి ఒక పేరైతే అడుంది. ఇప్పుడు ఆత్మ సంబంధంగా చూస్తే గ్రేస్, దయగలిగిన వాడు పురుషుడు అతను మంచి పనులకి జాలి దయగలిగిన వాడు, సహోదరుని ప్రేమించువాడు, దేవుని ప్రేమించువాడు. ఆమె కూడా ఏకమై
అందమైన అలంకరణ వలె ఆమె కూడా కలిసిపోయింది చక్కటోళ్ళే. ఏక మనస్సు ఏకమై అన్నాడు గనక ఏ మనస్సు? ఏకత్వం కలిగిన ఏకమైన మనసు. అంటే ఒకే మనసు. ఆ మాట ఒకే మనసు. తెలియజేయడానికే మీ ముందు ఉంచుతున్నాను. ఆయన ఏదంటే అది ఏక మనస్సు అంటే అదే సమ్మతి పడకుండా ఇద్దరు ఇద్దరు కూడి నడుతురా. కూడి నడవరు నడుస్తుంటే కదా. నడవలేరు. వీళ్ళిద్దరూ సమ్మతి పడినవారు. ప్రియ దైవజనమా, ఈ రోజున అనేక అవును. క్రైస్తవ కుటుంబాలలో ఒకరికి ఒకరు సమ్మతి కుదరడములా. ఎన్ని కుటుంబాలు ఒకరంటే ఒకరికి పెడసరి. మరి దేవుడు జతపరిచిన వారిని వాళ్ళకి వాళ్ళు లేక చెప్పుడు మాటలు అనేక కారణాలు. వయసైపోయాక ముసలితనం వచ్చాక ఒకరికొకరు అరుగుచున్న అరుగు మీద నా బతుకేంటి అని వెనక్కి తిరిగితే ఆనందించిన క్షణాలు ఎన్నుంటున్నాయి. అతి స్వల్పముగా ఉంటుంది. దేవుడు అందుకోసం కాదా నిన్ను నన్ను చేసింది. హల్లెలూయా. 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 ఏక మనస్సుతో సమ్మతితో నా ప్రేమతో నా కృపతో నీవు పరవశించాలి. ఆమేన్. ఆమేన్. ఎప్పుడైతే వ్యతిరేక భావాలు భార్యలో లేక భర్తలో లోకానుసారమైన తలంపులు ఒకరిలో అపవాది కుతంత్రాలే కానీ నీ సొంత పరుగే కానీ ఒకరిలో చేరితే ఇక రెండో వారిలో కూడా అది ప్రేరేపణ చేయదంటారా? వస్తుంది. అందుకని నువ్వు నేను ఆదాము నుంచే వచ్చాం. వాక్యం అంటుంది ఆదాము మోసపరచబడి అపరాధము లేక పాపములో పడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధము లేక పాపములో పడితే ఆదాము ఏమయ్యాడట? పాలిభాగస్థుడాయన అని ఉంటది. అంటే ఏంటి అర్థం? నేను పాపం చేసి నేను మోసుకొనొస్తే అది షేరింగ్ అయిద్ది. షేరింగ్ అయిద్ది. అది నా పిల్లల మీదకైనా, నా బిడ్డల మీదకే కాదు, నా భర్త మీదకైనా, లేక నా భార్య మీదకైనా అది ఏకత్వం కలుగుద్ది. అందుకనే బైబిల్ అంటుంది వాడి జోలి పోబాకు. ఏది? లోక సంబంధమైన వాడి జోలి పోబాకు. పవిత్రమైన మాలికగానే బ్రతకమని విశ్వాసులకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్. గతములో తెచ్చిన మూటలు గాని పాపపు క్రియలు కూడా నీవు పరిహరించుకునే తీరాలి. చాలా మంది లోకంలో కొందరు ఆ గతములో కొన్ని మూటలు మోసుకొని వస్తారు. అది అపవిత్రమైన పనులు. ధనాశ లోకాన్ని శాసించింది. అన్నీ మూటగట్టి ఆ తర్వాత రక్షణ తీసుకున్న వాళ్ళు మనకి పెద్దగా ఇక్కడ లేకపోవచ్చు గాని లోకంలో ఎందరో ఉన్నారు. వాళ్ళు యేసయ్యని అంగీకరిస్తారు. యేసయ్యని అంగీకరించాక ఆ మూట కొండగుడ్లు పెట్టినట్టు పెట్టుద్ది కదా! పిచ్చిగుడ్లులాగా. ఉదాహరణకి నేనే తీసుకోండి. ఒక ₹1,00,000 కాజేశాను. ఆ 1,00,000 తోటి ఒక పొలం కొన్నాను. ఇంకొక 1,00,000 అదనం వేసుకున్నాను. అంటే 1,00,000 ఏమో నా డబ్బు నెల జీతము. 1,00,000 పొలమమ్మింది. పాపపు సొత్తు. ఇప్పుడు ఒక రోజుకి అది 20,00,000 అయింది. 20,00,000 అయ్యాక అమ్మావు. 20,00,000కి అమ్మావు. అమ్మాక ఇప్పుడు పాపపు సొత్తు ఎంతైనట్టు లెక్క చెప్పండి? 10. 10,00,000 తీసి అవతల పడేయాల. ఇది లోకస్తులుగా ఉన్నాం. అది వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు కూడా ఆ చేతులు తుప్పు అంటారే, అది వేలెత్తి చూపుతూనే ఉంటుంది. అది వేలెత్తి చూపుద్ది. ఏంది? ₹1,00,000 తీసుకొని 10,00,000 ఇయ్యాలా?
మరి ఇవ్వక అది నీ మీద నేర స్థాపన. అది ఉన్నంత కాలము నీవెవరో ఒక దినాన నేనెరగననే దినాలు కనపడతాయి. భూమి మీద సమస్యలు పరమందు కూడా చేసే పరిస్థితి. ఒక పాపము నీ హృదయములో నివాసం ఉండరాదు. అది అతిథిగా వచ్చి అది పారిపోయే క్రమమై ఉండవచ్చు. ఒకవేళ ఉండాలని కాదు, కానీ అది ఒకవేళ ఉండినట్లయితే నీవు అతిథిగా దాన్ని తోలేయాలి. అతిథి ఎన్ని రోజులు ఉంటాడు? ఈ రోజు ఉంటాడు, రేపు ఉంటాడు. కానీ అతిథి ఎలా వెళ్ళిపోతాడో, అతను తెచ్చుకున్న సామాను బ్యాగులు ఎలా వెళ్ళిపోతాయో, నీలో పాప హృదయం కూడా అలా వెళ్ళిపోయి తీరాలి. మళ్ళా రాకూడదు. వీళ్ళిద్దరూ ఏకమనస్సు. అందుకనే తండ్రుల దోషములు కుమారుల మీదకిని, కుమారుల మీదకి. ఈ రోజున వారు భౌతికమైన స్థితిమంతులై లోకములో కనపడవచ్చు, కానీ వారి ఆత్మీయమైన స్థితి క్రీస్తుకు దగ్గరగా ఉండదు. క్రీస్తుకు దగ్గరగా ఉండదు, పతనమవుతూనే ఉంటుంది. జాగ్రత్త. మనలో అట్టి వారిగా ఉండక మేలుకొనుదెముగాక. మనము పవిత్రమైన కన్యకగా బ్రతుకుటకు ఆయత్తపడదుముగాక. నీవెంత ఉపవాసివైనా దేవుడు నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు జరిగించిన, అద్భుతాలు జరిగించినా కూడా అట్టివారు ఉండినట్లయితే ఎవరైనా, ఆ రోజున నీ నామములో మేము అద్భుతములు దయ్యములు పోగొట్టిన దెయ్యాలు పోగొట్టాం, ఆశ్చర్య కార్యాలు. కానీ వేషధారులారా, నీవెవరో నేను ఎరుగను. అందుకని నేను అనేక సంఘాలకు వెళ్ళినప్పుడు కన్నీళ్లతో ప్రాధేయపడతాను. అది నీ ఇంట ఉన్నప్పుడు, అది నీ అవసరాలకు ఉన్నప్పుడు, అది నీకు పాపపు సొత్తు. అది సిలుం బట్టిన కత్తి. పాత్రలు వాడతావా? వాడలేవు. అది ఎప్పటికైనా ఆ సిలుము తగిలిని నీ దేహాన్ని, నీ హృదయాన్ని కాల్చి దహించి వేస్తుంది. కాబట్టి వాటిని వదిలిపెట్టు, వాటి జోలొద్దు. నువ్వు వాటి నుంచి ఈరోజు బయటపడ్డావు, కానీ ఆ అపరాధ రుసుముందే, వడ్డీ, ఇంట్రెస్ట్. బ్యాంకు వ్యక్తిని కదా, బ్యాంకులో ఇస్తే వడ్డీ అంటారే, ఆ వడ్డీ వలె అక్రమమైన వడ్డీ కూడా పెరుగుద్ది. తుప్పు. వాటిని ఆశించి పతనమైన వారు లోకములో ఎందరో ఉన్నారు. అయితే ఇక్కడ దయార్థ హృదయుడు అని పిలువబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. సపీరా అంటే బ్యూటీ, అందము. అది శరీరందమే కాదు, అందము అన్నప్పుడు ఆత్మ సౌందర్యం, మహిమానుభవమా, దైవజనమా, నిజాయితీ, నీతి, పరిశుద్ధత, పాపము పోయి కడగబడిన తరువాత ఆ హృదయములో కనపడే పరవశం ఎంత కమ్మనిదనుకుంటున్నారు. అది అనుభవించే వాడికి తెలుస్తుంది. ఆ ఆనందం వేరసలే. నా క్రీస్తు నాలో ఉన్నాడు, ఈ క్షణం నా ప్రాణం పోయినా పోతే పోయింది, ఏమి కాదు, నేను త్వరగా ఆయన దగ్గరికి వెళ్తాను అనే ఆ నష్టాల నుంచి కూడా, ఆ శరీర దుర్బలత్వమే కానీ ఆ యొక్క వేదన అన్నిటినీ తొక్కి ఈ పరవశం ఆనందంగా ఉంటుంది. ఆ పిలుపులో ఉన్న కమ్మదనం అదే. హల్లెలూయా. అట్టిది మనలో విలసిల్లునుగాక. చెప్పండి. అననీయ అంటే ఏంటి? ప్రేస, దయ. తర్వాత ఎంతమంది పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రశ్నలు వస్తాయి మీకు, రావాలి. క్రీస్తులో ఉన్న మనము అన్ని గ్రహించాలి. వీళ్ళిద్దరు కలిసి ఏకమై అంటే ఏకమనస్సా పొలం అమ్మేశారు. భార్య ఎరుకనేవాడు దాన్ని వెలలో కొంత దాచుకొని ఇదిగో కొంత భార్యకి తెలియకుండా దాస్తాడా? దాచాడు. తెలిసే
ఇగో నాకు పెద్ద మూట వచ్చింది, ఈ పొలం అమ్మాము, అది తప్ప ఒప్ప కూడా ఆలోచన చెయ్యండి. ఇక్కడ అతను మోసం చేసి సంపాదించినట్టుగా ఉందా ఏమన్నా? లేదండి. ఏం లేదు. మనమే తన పొలం అమ్మాడు, తన పొలము అమ్మాడు, అమ్మి భార్యతో ఏకమయ్యాడు. ఏక మనస్సు కనుక భార్య ఎరుకనే అంటే భార్య తెలియకుండా ముందే భార్య ఏమి ముందే ఏమేవు ఇట్రా, ఇదిగో ఈ డబ్బు తీసి దాచిపెట్టు. ఇది ఇద్దరు చేస్తారు. నీతిమంతుడు జీతం తెచ్చి పెళ్ళానికి ఇస్తాడు, అనీతిమంతుడు పెళ్ళాం ముందు ఆస్తులు కొట్టానే ఉంటాడు. అది అన్యాయం అని భార్యకి తెలుసు. ప్రేరేపణ అక్కడ కూడా ఉంటది. ఇంకాదా ఎక్కడి నుంచి తెస్తావు? ఏం భూమి ఏమన్నా ఇస్సాకు వలె నెరవిరిసింది అనుకుంటున్నారా? ఆకాశం నుంచి కొండలు పెట్టి బద్దలు చేసి దాంట్లోంచి కుమ్మరిచ్చాడు అనుకుంటున్నారా? పాపపు సొత్తు పొరపాటు ఇదొకటే కాదే, ధనం ఒకటే అనుకుంటున్నారా? విగ్రహారాధన ఒకటే అనుకుంటున్నారా? వ్యభిచారం ఒకటే అనుకుంటున్నారా? అబద్ధము, మోసము అనేకమైనవే. ఒకసారి పాపములో పురిగి తిరిగి రావడానికి ఎన్ని తిప్పలు పడాలా? ప్రియ దైవజనమా, అంతే దేవుడు అంటున్నాడు, పాపము లేని మనుష్యుడు లేడు, తన పాపమునకు పరిహారము పరిహారం అందరవాడు ధన్యుడు. 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 పాపము లేనోడి లేడు. ఆ పాపమును కడుక్కోకుండా దాచిపెట్టే వాళ్ళు కొందరు ఉన్నారేమో. ఆ ఉంటే అది మూటే. ఆ మూట గాయాలు తగులుతూనే ఉంటాయి. పడరాని అవస్థలు మనిషి అనుభవిస్తూ ఉంటాడు. మనకట్టిది దూరమగుగాక. ఆమేన్. మనము ఆమేన్. నీతిమంతులై ప్రకాశించుదుముగాక. ఆమేన్. ఆమేన్. ఆశ్చర్యకరమైన కృపానుభవము అనుభవించుదుముగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దురుద్దేశము, సిన్ అంటే పాపం, అర్థమేంటి? పాపము. పాపము. యేసయ్య. చక్కగా, కానీ దాని అంతరార్థం ఏంటో తెలుసా? సిన్ అంటే గుణమా. గుణము. అంటే ఏ గుణం ఇది? పాపపు గుణం. పాపపు అది గుణం. పాప లక్షణము. అది ఇన్సైడ్ లోపల దాచబడిన లక్షణము. బాల్యము నుండి నరుని హృదయ ఆలోచన చెడదే. చెడ్డదని చెడ్డది. ఆలోచన చెడితే ఇక అపరాధం అనబడే ఈ కార్యాలు పరిగెత్తకుండా పోయి చేస్తుంటాయి. ఖండించాల. కోడి మెడను ఖండిస్తారే, ఖండించాలా. ఏయ్, ఇది తప్పుడు ఆలోచన పుట్టకూడదా? పుడితే ఒకవేళ ఒకసారి 2 సార్లు తెలియక చేసావేమో, అపవాది ఏం చేస్తాడంటే నీ ఆలోచన రాగానే దాన్ని వాడు సాగదీస్తూనే ఉంటాడు. ఇక రెండోది అటు పక్క నుంచి దాక్కొని పట్టుకుంటాడు, బెదిరింపులు చేస్తాడు నిన్ను లొంగదీయడానికి. వీళ్ళిద్దరు పాపం నిజాయితీగానే అమ్మారు, ఓ ₹1,00,000 అమ్మారు. కొంత ఏం చేశారంట? దాచుకున్నాడు. భార్య ఎరుకనే వాడు తన పొలము నమ్మి. కొంత కొంత వెలలో కొంత దాచుకొని, దాచుకొని అంటే భార్యకి తెలుసా లేదా? తెలుసు ఎరుకని అన్నాడు కదా. తెలుసా? తెలుసా? అని ఇక్కడ ఎరకకనే అన్నాడు. ఏకమై పొలం అమ్మాడే. భార్య తోడు పక్కనే నిలబడి సలహాదారు, ప్రధానమంత్రి. ఇతగాడు రాజు, ఆ ప్రధానమంత్రి, ఇద్దరు కలిసి అమ్మారు. అమ్మిన తర్వాత ఆ పక్కనే ఉండి ఆ ఒడి తెరిచింది, ఈ నమ్మిన డబ్బులు అందులో పెడుతుంటాడు. లెక్కలేసుకోవాలి కదా, లెక్కేసుకున్నారు. కొంత తీసి దాచుకున్నాడు. దాచుకున్నాక ఏం జరిగింది? కొంత తెచ్చి అపోస్తల అపోస్తల పాదముల వద్ద పెట్టాడు. చూసారా? కొంత తెచ్చి అపోస్తలుల అపోస్తలుల పాదముల వద్ద పాదముల చెంత పెట్టాడు. పెట్టి. ఇప్పుడు అపోస్తలులు అడిగారా లేదా? అడిగాను.
అపోస్తులు అక్కడ చేయబెట్టమ్మా 4వ అధ్యాయము 32 నుండి 34 వచనాలు. ఈ రోజున అపోస్తులని పిలవబడ్డోళ్ళు బాగా అడుగుతారు. విశ్వసించిన చర్చిలోకి వారందరూ అయి కావాలి, ఈ కావాలి, దశభాగం అని అడుగుతారు అనే వినికిడి కనపడుతుంది. కానీ ఇక్కడ ఏం రాయబడింది? విశ్వసించిన వారందరూ. ఏక హృదయం ఏక హృదయమును అది వాళ్ళు కూడా అంట విశ్వాసులందరూ ఏక హృదయులై ఉన్నారు. ఆ, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఆ, ఏకాత్మ గలయు వారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని తనదై అనుకొనలేదు. అనుకోలేదు. ఎంత చక్కని మాట. తనకు కలిగినది తనది అని ఎవ్వడు అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి అందుకు చూడండి, సమిష్టిగా సమిష్టిగా ఉండెను. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా సమిష్టిగా ఉండెను. సమిష్టిగా ఉన్నది. ఇదియుగాక అపోస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఉమ్, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఉమ్. భూములైనను ఇండ్ల అయినను కలిగిన వారందరూ వాటిని అమ్మి భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ అమ్మి, వాటిని అమ్మి ఆ, అమ్మిన వాటిని వెల తెచ్చి ఆ, అపోస్తుల పాదముల యొద్ద అమ్మిన పెట్టుచూ వచ్చి వాటి వెల అంటే ఏంటిది? డబ్బు. డబ్బు డబ్బులండి. ఆ డబ్బు మనీ తెచ్చి డబ్బు వాళ్ళ తెచ్చి పాదముల వద్ద అమ్మిన పెట్టు వాటి వెల అపోస్తలుల తెచ్చి పాదముల అపోస్తుల యొద్ద పాదముల యొద్ద పెట్టుచూ ఉంచిరి. వచ్చిరి. అమ్మి వాళ్ళ పాదముల వద్ద అంతా పెట్టు. తీసుకొచ్చి అపోస్తులుల పాదముల యొద్ద ధన రూపములోనే తెచ్చి పెట్టిరి. అమ్మితే ఏమవుతుంది డబ్బులు వస్తాయి. కదా? ఈ డబ్బును తీసుకుపోయి మూటలు మూటలుగా ఆడ పెట్టారు. ఇక్కడ వ్యత్యాసం గమనించండి. వారి వారి అక్కల కొలది పంచిపెట్టారు. ఆ తరువాత సమిష్టిగా భూములైనను ఇండ్లనైనను ఇళ్ళనైనను కలిగిన వారందరూ ఇవన్నిటినీ అమ్మారు. ఆ దినాలలో ఆ వెల తెచ్చి అపోస్తల ఆ వెల తెచ్చి అపోస్తులుల పాదముల పాదముల దగ్గర పెట్టారు. అయితే అందరికి అవి సమిష్టిగా సమిష్టిగా వారి అక్కర కొలది పంచిపెట్టారు. అక్కర కొలది వాటిని పంచిపెట్టారు. మళ్ళీ షేర్ చేసుకున్నారు. అక్కర కలిగిన వారికి. పొదువు లేకపోయారు. కొదువ లేదు. అసలు వాళ్ళకి ఆ రీతిగా ఉన్నారు గనుక వారికి కొదువ లేకపోయినా. లేదు. ఇప్పుడు ఈ మాటను బట్టి మీరు కూడా అమ్మి అపోస్తుల దగ్గరికి పెట్టాలా అని నేను అననులేండి. నేను అననులే. హల్లెలూయా. ఎందుకంటే అపోస్తుల వివరము పరిశుద్ధాత్మ దేవుడు నాకు వివరించినందున దానిని బట్టి నేను ఇప్పుడు అమ్మి అపోస్తులని పిలువబడు వారి యొద్దకు వెళ్ళివమని నేను అనజాలను. సరే, ఇప్పుడు మన లెక్కకొద్దాం. వీళ్ళు కూడా అమ్మారు, అవునా? అమ్మారండి. ఇప్పుడు చూడండి, అక్కడ వాళ్ళంతట వాళ్ళుగా అమ్మి తెచ్చిచ్చారు. తెచ్చిచ్చారు. అపోస్తులు అడగలేదు, అవునా కదా? అవునండి. ఇప్పుడు వీళ్ళ ఎవరన్నా చెబితే అమ్మారంటారా? లేదు. లేదండి. వీళ్ళు కూడా వాళ్ళందరూ చేస్తారు. వారి హృదయ ప్రేరణ కలిగిన వారై వాళ్ళు కూడా తెచ్చి అమ్మారు. అమ్మి సొగమేమో దాచుకున్నారు, రాసుకొని మరి సగమేమో అపోస్తల అపోస్తుల పాదాల పాదముల యొద్ద పెట్టారు. పాదముల చెంత పెట్టారు. ప్రశ్న ఇక్కడి నుంచి ప్రారంభమవుద్ది గనక జాగ్రత్త. తర్వాత ఏమైంది? అప్పుడు పేతురు పేతురు అననీయ అప్పుడు పేతురు అననీయ నీ అననీయ, భూమి నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? ఆ అననీయ వీళ్ళందరూ వాళ్ళయన్నీ అమ్మి అమ్మినదంతా కూడా తీసుకొని వచ్చి నా పాదాల దగ్గర పెట్టారు కదా. అక్కడ పేతురు ఒకటే కాదు ఉంది, అపోస్తులులా
అపోస్తలులందరూ అపోస్తులుడైన పేతురు పాదాల దగ్గర అని మాత్రం అల్లా, అపోస్తులుల అపోస్తల పాదముల దగ్గర పాదముల వద్ద పెట్టారు. అంతా పెట్టారు. ఇతగాడు పాపం ఏదో కారణం కొంత దాచుకో ఆపేసి కొంత దాచుకున్నాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? నువ్వింతకే అమ్మావా? నీవు ఇంతకే అమ్మావా? అంటూ ఒక భయంకరమైన మాట అనేశాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మోసపుచ్చుటకు ఆ! సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఒకటేమో సాతాను నీ హృదయాన్ని ప్రేరేపణ చేశాడు అన్నాడు. రెండోదేమో పరిశుద్ధాత్మను ఆ! మోసపుచ్చాడు. ఇప్పుడు ఈ మాట అన్నగానే అతగాడేమయ్యాడు? చనిపోయాడు. చచ్చిపోతాడు. అక్కడే వాళ్ళ పాదాల దగ్గరే పడి సచ్చాడు. ఈ సచ్చినోడు పరలోకానికి వారసుడా? పరదైసుకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనే క్వశ్చను మనలో కొందరికి వస్తది. ఓకే. అలాగే వాళ్ళ ఆవిడ ఇది తెలియక, ఏది తెలియక డబ్బు ఆయన దాసుకుంది చనిపోయాడు. కాదు. ఇప్పుడు వాళ్ళ ఆవిడొస్తే ఆమెతోటి ఏమన్నాడు చూడండి. ఈ భూమిని మీరు ఎంతకే అప్పుడు అమ్మారా? మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? ఈ నాతో భూమిని చెప్పమని ఆమెను అడిగాను ఎంతకే అమ్మారా? నాతో చెప్పు. అని అడిగాను. ఆ! అందుకామె అవును ఇంతకే అని చెప్పెను. ఆ! అందుకు అంటే ఏం పేతురు చెప్పిందామె? నిజాయితీగా చెప్పిందా? అబద్ధం చెప్పిందా? అబద్ధమే చెప్పింది. అబద్ధం చెప్పి వెరీ గుడ్. హల్లెలూయా! హల్లెలూయా. హల్లెలూయా. ఆ! చెప్పండి. అందుకు పేతురు ఆ! ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? నాకేమో పరిశుద్ధాత్మను మనం మోసపుచ్చుటకు మోసపుచ్చుటకు మోసం చేయటానికి అన్నాడు. సాతాను ఎందుకు హృదయం ఇప్పుడేమో ప్రేరేపించింది? ప్రభు ప్రభు యొక్క యొక్క ఆత్మను ఆత్మను ఆ! శోధించుటకు శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? బోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి. ఏకీభవించారు? అంటే ఒకవైపేమో దేవుని ఆత్మ శోధించబడ్డవాడు. ఇంకో వైపు ఏమన్నాడు? ప్రభు ఆ! ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఇక్కడ ఏకీభవించారు? ఇందాక ఏకీభవించాడు. మోసపరుచుటకు మోసపరిచట 2 మాటలొచ్చినియి. మోసము ఏకీభవించు. అతనితోనేమో మోసం చేస్తున్నావేంటి? ఇటుపక్క మోసపుచ్చుటకు ఇక్కడ ఏమితోటి? ఏకీభవించితిరి. చూడండి. శోధించుట దుఃఖపరుస్తున్నాడు. శోధిస్తున్నా. శోధించుటకు ఆ! మీరెందుకు ఏకీభవించితిరి? ఆ! ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటి మీద ఆయన్ని ఉన్నవి. పాతిపెట్టిన పాదాలు అక్కడే ఉన్నాయి. శవం ఆడే ఉంది మా పాదాల దగ్గరే. ఆ! ఇందాక. ఆ! వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. ఆ! వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ! ఇక్కడ మనలో ప్రశ్న మొదలైంది. వాళ్ళు ఏమంత తప్పు చేశారంటారు? దాచుకున్నారు. అబద్ధం ఆడారు. ఒక్కొక్క మాటగా అనుకుందాం. వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళకి చావెందుకొచ్చింది? ఇది అసలు ప్రశ్న. వాళ్ళు దాచుకున్నారు. ఎవరో చక్కగా చెప్పారు. కదా! పెట్టుకొని దేవుని ఆ! దగ్గర యథార్థంగా చెప్పలేదు. పెద్దగా చెప్పట్లేదు. వినపడలా. యథార్థంగా చెప్పలేదు. ఆ! అంటే ఏంటి అర్థం? అబద్ధం చెప్పారండి. అది చక్కగా చెప్పారు. ఇప్పుడు మనలో ఎవరు అబద్ధీకులు లేరంటారా? ఉన్నారు. ఉంటారు. ఉన్నారు. ఆడదాకెందుకు? మీతో మాట్లాడే నేను కూడా నువ్వు మాట దాటేస్తూ, కవర్ చేస్తూ, ఉ ఉన్న వాటి కొద్ది కలుపుకుంటూ ఆనందించు. అది కొందరు 2 రకాలుంటారు. ఒకరు పక్కా అబద్ధీకమైన జీవితం అయితే, మరికొందరు నష్టం లేని హాస్యాస్పదమైన జీవితం. అది కవర్ చేసుకుంటూ, ఎవరికీ నష్టం లేకుండా అబద్ధాలాడుకుంటూ ఉండేవాళ్ళు లేరా? నా బతుకే ఒక సాక్ష్యం. ఇందులో దాపరికమే లేదు. లోన్ కోసం వస్తే అతడు లోన్‌కి ఎలిజిబిలిటీ లేదని తెలిసినప్పుడు, ఇక తప్పించుకోవడానికి నీకు ఎలిజిబిలిటీ లేదంటే యాడ కంప్లెయింట్ ఇస్తాడోనని ఇక మాయ జట్ట కూర్చుంటాడు. నేను చెప్పలేక ప్రార్థన చేస్తున్నానే అని పక్కనోళ్ళ చేత కవర్ చేస్తా. లేదని చెప్పు. అంటే నేను అబద్ధం ఆడలేకపోయినా ఆ పక్కనోడిని అబద్ధం ఆడేటట్టు చేస్తే అది అబద్ధం కాదా? అబద్ధమే.
బహుశా మన గ్రూపులో అబద్ధమే ఇంటర్నేషనల్. ఆడుకుంటారేమో. ఎవరు ఉండరు. ఉన్నారా? లేదండి. మరి వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు అని నాకు తెలియక అడుగుతాను. ఒక రోజు ఈ పేతురే సాక్షాత్తు సృష్టికర్త పక్కన కూర్చొని ఉన్నాడు. సృష్టికర్త అంటాడు, నేను అప్పగించబడతా, ఇంకాసేపట్లో నన్ను తీసుకొని వెళ్తారు, మీరు నా విషయమై అభ్యంతరపడతారా? మత్తయి 26:56 నుంచి అదే అందరూ రకంగా అభ్యంతర పడినాను, కాపరిని అభ్యంతర కొంటే పడను. అన్నాడా లేదా? నేను అభ్యంతర పడను అంటారు. వీళ్ళంతా పైగా 2 మాటలు, ఆ మాట చూడండి ఎట్టుందో, వీళ్ళందరూ అభ్యంతరపడి. అభ్యంతర పడినాను, నేను ఆ అభ్యంతర మాట పడను. నేను ఎందుకు? మాత్రం అభ్యంతర పడను. ఆ మాట ఎందుకు? ఆ పాపి శంకరను ఇంకొకడు ప్రార్థన చేశారే, ఆ, అట్టుండ్లా పరిసయుడు ఆ ఆ పరిసయ్యుడు దేవాలయంలోనికి వచ్చి ఆయన స్తుతిస్తూ ఆ శంకరి వలె నేను ఉండనందుకుని ఉండను. నేను లేను అన్న రీతిలో మిగతా 11 మంది ఉన్నారు కదా, యేసయ్యతో కలిపి 10-11 మంది ఉన్నారా లేదా? అప్పుడు ఉన్నారండి. వాళ్ళందరి వలె నేను ఉండను అన్న రీతిలో మాట్లాడాడు మన పెద్ద మనిషి. ఇతర మనుషుల వలె సుంకర వలె ఉండనందుకు మీ కృతజ్ఞతాస్తుతులు ఆ చెల్లిస్తున్నాను. రోజేమో ఆ యొక్క వ్యక్తి అట్టన్నాడు. గెత్సేమనే వనంలో యేసయ్య చెబుతా ఉంటే, నేను వీరందరూ అభ్యంతరపడినను. నేను మాత్రం అభ్యంతర పడను. నువ్వు చెప్పు నీ సంగతి. మన గ్రూపులో అప్పుడప్పుడు ఈ బలహీనత కనపడుతుంటది. నేను యథార్థం, నేను పరిశుద్ధుని, నేను ఇది మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో తప్పులేదు. కానీ వాళ్ళని చూపిస్తుంటారు వేలెత్తి. వాళ్ళ వలే కాదు. ఆవేశం వచ్చినప్పుడు, నిన్ను పొగుడుకునే ప్లేస్ వచ్చినప్పుడు, తమను తాము పొగిడే వాళ్ళు ఉన్నప్పుడు, అబ్బో ఈయన మహానుభావుడు అన్నప్పుడు వెంటనే ఇక భజన మొదలైంది. వాడు వెనక నుంచి ఆనందిస్తుంటాడు, పడిపోయారు. ఆ రోజు కూడా అదే జరిగిందే. ఈ రోజు కాదు, వాడు 3 సార్లు యేసయ్యతో అదే అంటున్నాడు, నీవే దేవుని దేవుడవైతే, కుమారుడవైతే. కుమారుడవైతే. ఎవడు చెప్పాడు వాడికి? వాడికి ఏం అవసరం అసలు? వాడు ఎందుకు ఈ మాట అనాలి అంటే, నువ్వు దేవుని కొడుకువే, నాకు తెలుసా, ఎవరివి నువ్వా? దేవుని దేవుని కుమారుడు. కుమారుడవైతే. ఇండైరెక్ట్ హింట్లు అవి. అప్పుడప్పుడు సేవకుడు వాక్యం చెప్పి బయటకు వచ్చాక, ఇక ఈ బయట ఒక 100 మంది ఉన్నారనుకో, వాళ్ళందరూ వాక్యం వింటారు, వాళ్ళు పాటుకోళ్ళకి పోతారు. ఈ మనసుందే, ఇందాక చెప్పానుగా, సిన్ అంటే పాపమే కాదు, పాపపు లక్షణము, పాపపు గుణము. ఈ గుణం లోపల ఉండి చెప్పాను రా పక్కన ఉండి ఎట్టుంది వాక్యం అడగటం అంతవరకు బాగానే ఉంది. మనస్సులో ఇంకొకటి ఉంటుంది దాక్కొని, నేను బాగా చెప్పానని అర్థమేంటి? ఉంటదా? అందరు కొట్టకపోవచ్చు, కొందరికి ఉంటది. ఈ భావం ఏంటి అంటే, వాళ్ళు కాస్త మెచ్చుకోవాలి, అది మెప్పు పొగడాలి. అర్లా. బాగా చెప్పారు, పొగడతా. అబ్బో ఇక వాడుంటాడే, మొత్తం ఇంత ఎనస్థీసియా మొత్తం అంటారు, మొత్తం మందు చల్లుతారంటారు, అంత గుప్పిటి పట్టుకొని వస్తాడు, ఆ నోట్లో పెట్టుకొని ఉప్పు అని వస్తాడు పాన్ పరాగలాగా. ఎట్టంటే ఈ 99 మంది ఆనందిస్తారు, బాగా చెప్పారు, అంతవరకు అయిపోద్ది. ఆ ఒక్కడు అట్ట బయటకొచ్చి అబ్బబ్బబ్బా! వాడు అప్పుదాకా నిద్రపోతా ఉంటాడు, ఆడతా పాడుతా ఉంటాడు, వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. కానీ అలాంటోడు బయటకొచ్చి ఏమంటాడు తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బా! సామాన్యం కాదండి, ఇలాంటి వాక్యం ఇంతకుముందు వినలేదండి. చూడు, అనుభవాలు ఎదురైనవి ఉంటాయా? ఆ! ఇంతకు ముందంట వినలేదంట. అంటే ఈయనకేదో కొత్తగా ఇచ్చాడు దేవుడు. ఈయనకేదో కొత్తగా ఇచ్చి కూర్చోబెట్టాడా? వాక్యం ఆయనది కదే, ఆత్మానుసారులుగా ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తూ నీ ద్వారా పలికిస్తాడు కదే. ఆ, హల్లెలూయా. మళ్ళా నువ్వు క్వశ్చన్ మార్కులు ఎదిగిక, ఏది వాక్య క్వశ్చన్లు కాదు. అబ్బో అబ్బో పొగడతా. ఈ రోజు పుట్టలా అది, ఈ రోజు పుట్ల ఆ రోజే.
యేసయ్యకే పుక్కెడుతో నువ్వే దేవుని కుమారుడివైతే ఒక వాక్యము నువ్వు దేవుని కుమారుడైతే అని సవాల్ ఇస్తున్నాడు. ఏయ్ నీకు శాత అయితే అట్టుంటారే అలా. ఇంకో పక్క నాకు తెలుసు నువ్వు దేవుని కుమారు, ఈ రాళ్ళు రొట్టెలుగా అలా చేసుకుని అప్పుడప్పుడు మీ జీవితాల్లో కూడా ఉచిత సలహా అంటారే వాళ్ళు వస్తుంటారు, లేనిపోని చెబుతుంటాడు. అట్ట కాదు, ఇట్ట చేస్తే అట్ట. కానీ నువ్వేం చేస్తావు? మేలైన కొన్ని సలహాలు ఉంటాయి, అవి పాటించవు. నీ లాభం నీకు క్షేమం అని చూస్తావు. చూస్తూ కుయ్యో మొర్రో అని వాళ్ళు మూలుగుతుంటావు. అప్పుడు వాడు వచ్చి నిన్ను పాతాళానికి, భూమి మీద శ్రమలు ఇక్కట్లకి, భౌతికంగానే కాక ఆత్మీయంగా తొక్కటానికి వాడి ప్లాన్లో వాడు వేస్తాడు. ప్లానింగ్ మాస్టర్ వాడు కూడా, కాకపోతే పారని ప్లానింగ్. ఇట్లా చేయొచ్చు కదక్క, అటు చేస్తే ఇంకా బాగుంటది. ఇక వెంటనే అప్పుడు దాకా కనపడిన అక్క, అప్పుడు దాకా కనపడిన తమ్ముడు, అప్పుడు దాకా ఉండరు. ఆ క్షణములో ఇక అబ్బో నా తమ్ముడు, నా అన్న, అబ్బబ్బా అన్నా నువ్వు నేను ఒకటే వాటేసుకో. ఇక వాడు వెనక నుంచి తూట్లు పెడుతుంటే ఎట్లాంటి ప్రజలు విశ్వాసుల్లో ఉన్నారు? నిదానించి గమనించువారుగా ఉందము గాక. ఇక నిన్నటిదాకా వీళ్ళు పోతారు, వాళ్ళు వస్తారు కొత్తగా. లోకస్థితి తమ్మును తాము జీవిత యాత్ర క్షేమం కోసం పాట్లు. నీలో ఉన్నారా? ఆ హృదయాలలో తలంపుల్లో ఉన్నారా? గమనించు, గమనించు. గమనించకపోతే మాయ నొక్కొద్ది. ఈ రాళ్ళు కాస్త రొట్టెలు చేసుకోయా, తిను. అదేగా వాడు అన్నది. అదే అండి. నేను శుతిమెత్తగా అన్నాను, వాడెట్టన్నాడో నేను లేను కదా అప్పుడు. రొట్టె ఆగినట్టు ఈ రాజుతో చెప్పమని ఆయనతో రాళ్ళతో చెప్పు, ఓ మాట పలుకు. అయితే నీ హృదయము వాటిని ఖండించినట్లుగా దేవుడు అంటున్నాడు, నేర్పుతున్నాడు ఈ పాఠాలు. మానవుడు రొట్టె వలన కాదయ్యా, దేవుని యొక్క మాట వాక్యం రొట్టె వల్ల మాత్రమే జీవించడు అని, ఆ, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు అని రాయబడి అంటే ఉంది. ఇవన్నీ ఏంటి? ప్రలోభకరమైన మాటలు, మెప్పు మాటలు, బడాయి మాటలు, పోస్కోలు మాటలు. ఆ రోజు దర్శనం ఇచ్చాక మూల కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎవరికి పలుకులేదు. ఆ సెల్ ఫోన్లో 4 మాటలు వస్తే చెప్పుకోవటం, లేదంటే హాయిగా ప్రార్థన చేయటం, ప్రధానంగా ఆయన పిలిచే కొద్దీ పరిగెత్తటం. నీ జీవితము హత్తుకున్నప్పుడు ఆయన నిన్ను మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పరవశం, ఆత్మ పరవశం నీకు నాకు ఆయన సంపూర్ణముగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆ పేతురే చెబుతున్నాడు, నేను ఎరగనా, ఇళ్ళు అభ్యంతరపడ్డా నేను అభ్యంతరపడను. అప్పుడు వేసేడు తిరిగి, ఓయ్ సాతాను. 2 సార్లు. మొదటిసారి స్టార్ట్ చేసింది మొదటి అబద్ధం దగ్గర, చివరిసారి రెండోసారి కూర్చుంది. ఈ లోపు నువ్వు 3 సార్లు అబద్ధం చెబుతావు అన్నాడు కదా. అబద్ధం ఆడాడా లేదా? నన్ను ఎరగనని ముమ్మారు చెప్పి అవతలకు పోయి ఏడ్చాను, తాపపడి ఏడ్చాను. మామూలుగా ఆడవాళ్ళ మనలో కూడా ఒక తప్పు చేసిన తర్వాత ఇక్కడ మెలకువగా గమనించండి. ఓ తప్పు చేశాక, ఒక పాపం జోలిపోయాక నీ హృదయము ఏడుస్తుంది. అదేంటో తెలుసా? పశ్చాత్తాప సంబంధమైనది ఒకటైతే, పశ్చాత్తాపం కాకుండా దొరికిపోయిన దానికి ఏడుపు. చూడండి, ఇప్పుడు ఒక దొంగ దొరికాడు, దెబ్బలు తగులుతున్నాయి, దొరికాను గనక ఇట్టయింది అని ఆ మనస్సుతో వాడు ఏడుస్తూ ఉంటే మరొకసారి అపవిత్రతకు కారణం వస్తుంది. మరోసారి తప్పు చేయటానికి అవకాశం ఆ హృదయం కల్పించుదే. పశ్చాత్తాపముతో ఇక మీదట నేను చెయ్యననే మనస్సు నీకు నాకు వస్తే అప్పుడు ఏమైందంటే ఆ పాప బీజాన్ని కూడా
వేళ్లతో సహా పెరికి ఇక నీలో ఉండకుండా పారేస్తావు. పాపపు దినుసులు, పాపపు అపరాధపు సొత్తు, నీ ఇళ్ళు వాకిళ్ళు అన్నిటినీ వడ్డీతో సహా సిలుం బట్టిన బతుకుతో సహా తొలగిస్తావు. హల్లెలూయా. అమ్మి బేదలకి ఇస్తానా పని ఎటుబడి వాళ్ళన్నా బతుకుతారు. నేను బీదోడినైనా కూడా నేను క్రీస్తుని కలిగి ఉంటానని భావన అప్పుడు వచ్చింది. అటు కాకుండా ఈ మాట వినగానే చూసావా మరి చేసేటప్పుడు ఏమైంది పాపం? చేసేటప్పుడు ఏమైంది? అది ఒకనాడు అది కుళ్ళిన పండులాగా నీ మీద పడుద్దేమో. అందుకనే మనలో అట్టివారు లేరని నేను ఆనందిస్తూ దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మీరు హల్లెలూయా. ఏకీభవించగలరుయా? హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఏ విధమైన అపవిత్రత నీ దగ్గర ఉంటే వాటిని తొలగించుకోండి. తొలగించడం అంటే ఆ రోజు దాకా నాకు తెలిసి ఒక అతను నా దగ్గరకు వచ్చి, అన్నా అతను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. నేను అనేక సార్లు క్రైస్తవుడిని అంటున్నావే, ఆమె ఆ రేషన్ కోసం వచ్చింది కదా, ఆమె దగ్గర డబ్బు గుంజుతున్నావు, ఆమె వస్త్రాలు చూసావా అన్నాను. నేను పనిచేసే దగ్గర నా స్నేహితుడు శ్రీనివాసరావు అనే వ్యక్తి. వీళ్ళంతా ఉండేవాళ్ళేనా, ఇట్లా ఉంటారు, చినిగిపోయిన వేసుకొని మా కళ్ళ ముందు కనపడతారు, ఇలా కొట్టయ్య అన్నాడు. వద్దయ్యా 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 ఇలా అట్టనే దాచుకొని ఒక రోజున అంటాడు, నేను యేసయ్యని అంగీకరించాను తెలుసా, భక్తిపరుణ్ణయ్యాను. మంచిది. నేనప్పుడు అడిగాను, అల్లా ముసలమ్మ దగ్గర తీసుకున్నావే అప్పుడెంతండి? రూ. 20. ఆ రూ. 20 10 ఏళ్ళయింది. 12 ఏళ్ళు బయట వడ్డీ ఉంది కదా, ఆ వడ్డీ కట్టి ఆమెకి ఎతికిచ్చా. ఈ పాటికి ముసలిది చచ్చి ఉంటది అన్నాడు. ముసలమ్మ గౌరవం కూడా లేదు. అప్పుడు అన్నాను, నీ ఇంటి గోడ మీద పోనీ దాతల వివరాలు రాసుకున్నావా? కనీసం నువ్వు గుంజినా దాత ఆమె ఎవరు ఇప్పుడు? దాత అయింది. దాత అయింది. నీ చెయ్యి కింద అయింది, ఆమె దాత అయింది. ఆ దాతల వివరాలు కొన్నన్నా రాసుకున్నావా? అలా లోకస్తుల మందిరాల్లో దాతల వివరములో ఈ గుళ్ళకి గోపురాలకి అల్లా జ్ఞాపకార్థ బస్ స్టాండ్లకి షెల్టర్లకి దాతల వివరాలు రాసినట్టు రాయి. ఎందుకంటే నీ తమ్ముని యొక్క రక్తపు స్వరము నేలలో నుంచి ఘోషిస్తుంది కదా అన్నాను. నీవు ఈ రోజున నీతిమంతునిగా కనపడవచ్చు, అది తొలగనంత కాలము నీలో పాపం ఉంటూనే ఉంటది కదా. మరి ఎలా పోద్ది అంటే పెకిలించబడాలి. వేర్లతో పెకిలించబడకుండా నేను ఎంత స్తుతులు చేసినా ఆ స్తుతుల ప్రయోజనము శూన్యం. ఎందుకంటే ఈ రోజున ఆయన తన ప్రజల కోసమని నిన్ను పిలిచాడు, కానీ నీలోనే ఉన్నప్పుడు ఆయన నీవెవరో నేను ఎరగనంటాడు. ఆ రోజున ఆ రోజున భయంకరమైన పాతాళ లోకానికి, ఆరని అగ్నికి మన జీవితాలు పోకూడదు. ప్రియ దైవజనమా, అందుకనే కన్నీళ్లతో విజ్ఞాపన చేస్తున్నాను. అది ఒక రకమైనది కాదు, అది ఒక విధంగా ఉండదు. చెట్టుకి కొమ్మలు రెమ్మల వలె పాపము పలు విధాలుగా ఉంటది. తాగుడు, తిరుగుడు, వ్యసనాలు, ధనాశ ఒక రూపం కాదు. నీలో ఏ విధమైన ఆర్భాటము, ఘనత, బడాయి ఏ రకంగానైనా అది నీలోకి రావచ్చు. మొదట ప్రేరేపణ, ఆ తర్వాత దానికి లొంగదీస్తుంది. పేరు ప్రఖ్యాతులు ఏదైనా కావచ్చు, ఇది అనటానికి లేదు. నీవు జాగ్రత్త కలిగి వాటి నుండి దూరమగునట్లు ప్రయాసపడదువుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను మెతుకు తింటున్నాను అంటే ఆ మెతుకు నా కష్టార్జితముతో నింపబడింది. అది పాతది కానీ అది క్రొత్తదైనను కానీ మిగిల్చబడిన ఆ సిలుము కలిగిన ప్లేట్లో భోజనం చేస్తావా? వద్దు. అది రోగాలకే కారణం.
ప్రియ దైవజనమా, మనలో ఎవరైనా, ఎవరి కుటుంబములో అయినా భార్య ఎరుకనే భర్త, భర్త ఎరుకనే భార్య, ఒకరికి ఒకరు ఎరిగి ఎరిగి వారు ఆ రీతిగా చేశారు. అయితే వారు చేసింది తప్పనడానికి కారణాలు వెతకాలి. కరెక్టా కాదా కారణం వెతకాలి. ఈ రోజున నీవెలా ఉన్నావు? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ బిడ్డలు ఆస్తిపరులు, నీ కూతుర్లు, కొడుకులు, మనమళ్ళు, మనవరాళ్ళు ఎదిగి గొప్పవాళ్ళు, అది భౌతికమైనదే. కానీ దేవుని దృష్టికి నీవు తక్కువ కాబడకూడదు. లోకము నిన్ను మెచ్చుకోవచ్చు. నీకున్న సిరులు, సంపదలు, ఆస్తులు, మేడలు, మిద్యలు, ఘనతలు, కార్లు, బంగళాలు అన్నిటి యందు అబ్బో దేవుడు ఆశీర్వదించాడు ఈయనని వారు ఎరుగకంటారు. వీటిని బట్టి ఘనత నరుడిస్తాడు, కానీ దేవుడు ఇవ్వడు. దేవుని దగ్గర ఆశీర్వాదం నిరుపేద, తను దరిద్రుడని, రోగముతో ఉన్నాడని, కుక్కలు వచ్చి అతని కుక్కలను నాకినవని దేవుడే చెబుతున్నాడు. కానీ ఆ దరిద్రుడు చనిపోయి దేవతల చేత కొనిపోబడ్డాడు. ప్రియ దైవజనమ్మ, ఈరోజు వచ్చే ఈ ఆనందం కోసం చూడొద్దు. నీ హృదయాన్ని ప్రేరణకు అవకాశం ఇవ్వవద్దు. ఎవ్వడు ఈ భూమి మీద ఉండడు. వీటిని వదిలేసి వెళ్ళాలి. వాటితో అవసరాలు, వాటితో సమస్యల నుంచి బయటపడాలి, వాటితోటి నేను ఆనందపడాలి అని ఆ యొక్క తొండ గుడ్లు పెట్టి పిసిక గుడ్ల వలె వంటి ఆ వడ్డీ సొత్తు రూపంలో ఉన్నది కూడా కట్టాలి. అలా జీవించేది, అలా నీవు బ్రతికి మారాలి. అలా కాకుండా వీటిని ఆశ్రయంగా నీ ఇల్లు ఉంటే, అది జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. వెళ్ళి అలా మౌనంగా ఉంటూ ఉంటే దేవుని నీతిమంతులు లేక పరిశుద్ధులని పిలవబడ్డ వాళ్ళు అంటున్నారు, ఈయన పాపి అయిన మనుష్యుని ఇంట చేర్చ, అతడు పాపి అని తెలీదా? బస చేయ వెళ్ళని చాలా చదువుకు ఈశ్వరుడే. కానీ దైవజనుల దృష్టిలో, ప్రార్థనా పరుల దృష్టిలో, దేవుని ఆత్మ కలిగిన వారి దృష్టిలో అతడు పాపి. పాపి ముద్ర వేశాడు ఆ రోజు, కయ్యూనికేసినట్లు. ఎప్పుడైతే నా ఆస్తిని అమ్మి సగం బీదోళ్ళకి ఇస్తాను, నేనెవడి యొద్దైనా అన్యాయముగా దేన్నైనా తీసుకొని ఎడల ఆ, అతనికి 4 గంటలు మరలా చెల్లించాను. 4 గంటలు ఎందుకు? ఒక అంత తీసుకున్నాడు, 1,00,000 తీసుకున్నాడు. అది 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఎన్నంతలైందంటే 4 గంటలు. ఈ రోజు ఒకప్పుడు చేసిన మోసకారి పని ఒకంతే, ₹1, అది తొండగుడ్లు పెట్టింది, అది 10 రూపాయలైంది. ఇప్పుడు నువ్వు ఎంత ఇయ్యాలా? 10 రూపాయలు ఇవ్వాలి. మరి దేవుని దైవజనుని దృష్టికి అది నిరంతరం మరకలాగా కనపడుతూనే ఉంటది. నీ ఇంటి గోడ మీద దాతలాగే ఉంటది, మొరపెడుతూ ఉంటది, మొరపెడుతూ ఉంటది. అది నిన్ను జీవిత కాలమంతా ఒక మాయని మచ్చై కూర్చుంటది. ఆకాశమందున్న వాడు ఆ మచ్చలు చూస్తాడు. నీవు కడగబడిన వాడు. నేను ఒకసారి కడగబడ్డాను, తిరిగి నేను మురికి పానేలా, తిరిగి మురికిలో పడనేలా అని ఆ రోజున స్పష్టంగా ప్రసంగి ద్వారా తెలియచేస్తున్నాడు. పరమగీతాల్లో అంటున్నాడు, ప్రియ దైవజనమా, హిమం వలె మార్చాడు. కానీ నీ హృదయము హిమం వలె మారాలి అంటే ఆ కింద మురికి ఎంత పోవాలంటున్నాడు. ఆ కారణాలను వెతకమంటున్నాడు. ఆ రోజు వారు కొంత దాచుకున్నారు అన్నప్పుడు అది ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆ రోజు అననీయ సఫీరా ఏం కొంత చేశారంటే కొంత దాచుకొని కొంత తెచ్చారు. దాచుకున్నారు. ఈ దాచుకున్న దానిని అపోస్తులుడు అపోస్తులుడు నాకివ్వయ్యా దేవుని సేవకి అన్నాడా? అనలేదండి. వాళ్ళే అమ్మారు, వాళ్ళే తెచ్చారు. వాళ్ళే తెచ్చారు, వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు ఈయన కూడా అమ్మాడు,
మరి దాచుకోవటం తప్పా రైటా? అబద్ధం అనేది ఈయన ఆడాడు, ఆ. పేతురు కూడా ఆడాడు ఒకప్పుడు. ఉమ్. మరి అప్పుడు అబద్ధం ఆడిన వాళ్ళందరూ నరకానికి పోవాలంటే మొదటి లిస్టులో ఎవరుంటారు పేతురు. కదా? మీకు డౌట్ రాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ అబద్ధం ఆడి పశ్చాత్తాపడి బయటకు వచ్చిన ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఒకప్పుడు ఆడినవాడు, ఇప్పుడు వాళ్ళు తెలుసో తెలియకో దాచుకుని ఇంతకే అమ్మాము అన్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు ఇదిగో అబద్ధం ఆడాడు, దైవజనుడు ముందు అబద్ధం ఆడాడు. ఇంకొక ఆయన ఉన్నాడు మనూరు, ఆయన పూర్వీకుడు, ఏకంగా దేవుడి ముందే ఆడాడు. ఈయన ఒకప్పుడు భూమి మీదకి రాకుండా సాయంత్రం వచ్చి ఎక్కడున్నా ఈశ్వరు. ఆదామంట. ఆదామా ఎక్కడున్నా దాక్కు. ఏయ్, నువ్వు కరెక్ట్గా చెప్పు. నువ్వు తినకూడదు అన్న యొక్క ఫలాన్ని తిన్నావా అని క్వశ్చన్ వేస్తే తిన్నానయ్యా, లేకపోతే తినలేదయ్యా అంటే పాపాన్ని ఏం చేశాడట? పెట్టాడంట. దాచిపెట్టాడు కదా. ఈ పైకి స్త్రీ అంటాడు దాచినట్టే కాదు, ఆ ముందే నువ్వు నాకు ఇచ్చావు, నాతో ఉంటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష నాతో ఫలములు. ఉండటానికి నీవిచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చి వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. అదిగా నన్ను మోసం చేసింది ఆమె. ఆమెమో 4 ఆకులు తక్కువ తినదు, ఎందుకంటే ఏకమైన శరీరం కదా. ఇదిగా నన్ను సర్పం మోసం చేసింది. స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చి తింటున్నా నేను. సృష్టించిన వానికి అన్నీ తెలుసు, సమస్తము తెలుసు. నీ హృదయము నా హృదయము ఎరిగిన వాడు ఆయన ముందు దాచగలవా? ఈ రోజున దాచిపెట్టడం తప్పు అన్నప్పుడు ఆదాముని జీవవృక్ష ఫలము తిని పాపములోచి నిరంతరం ఉంటాడని ఎరిగిన వాడు మరలా తిరిగి తెచ్చుకొనులాగున బయటికి పంపాడు. ఇక్కడ ఉంటే ఆ జీవవృక్ష ఫలం తింటాడు, నిరంతరము పాపములోనే ఉంటాడు. పాపమునకు విరుగుడు జరగాలి, పాప క్షమాపణ జరగాలి గనుక ఎల్లప్పుడూ ఆ చెట్టుకి అన్ని కాయలుంటే ఒకటి మాయమైపోయింది, దాచుకున్నాడు కడుపులో. చూసారా? ఇప్పుడు దాచుకోవడం తప్పంటారా? దాచుకోవడం తప్పు కాదు. ఎందుకని అది నీ కష్టార్జితం, దేవుడు నీకిచ్చిన కష్టార్జితం. అది అసలు తప్పని ఎలా అంటాడు దేవుడు? అనలేదు. చెప్తాం మనం గ్రహింపుతో ఏదో తేడా వస్తుంది. అది తప్పు కాదే. రెండోది అబద్ధం ఆడటం తప్పే, కానీ ఆ అబద్ధం ఆడిన అక్కడ ఉన్నాడుగా. అపోస్తలుడు హృదయాలను దేవుడు ఆయన ద్వారా బయలుపరుస్తాడు గనుక ఇట్ట అడిగాడు అంటే ఏదో ఉంటుందని దాచి పెట్టారు. దాంతోనే చచ్చిపోతారా? అక్కడ చస్తే ఇప్పుడు ఈ వాక్యం వినే వాళ్ళందరూ బతుకుంటారంటారా? నాతో సహా మీరంతా బతుకుంటారేమో. ఒకవేళ అబద్ధం వల్లే చచ్చిపోతే అందరూ చచ్చిపోతారు. అందరు ఇదేమో నేను ఎరగను, నేనైతే ఎప్పుడో చచ్చాను కదా. మరి అప్పుడు వీళ్ళు ఎందుకు అంత భయంకరమైన శిక్ష వచ్చిందంటే ఎందుకు అంతసేపు చచ్చిపోయారు? దాచుకున్న వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారే. దేవునితో అబద్ధం చెప్పాడు. ఆ రోజు యాకోబు అన్నాడు ఒక మాట, దొంగ సొత్తు ఎవరి దగ్గర దొరుకుదో వాళ్ళు చేస్తారు. అది దైవజనుడు అన్నాడు గనుక ఆ రాహేలు అక్కడికి వచ్చింది, రామ దగ్గరకు వచ్చింది, దాచుకుంది. ఏం దాచుకుంది? ఆ దేవత విగ్రహాలు. ఆ దేవత విగ్రహాలు కనానులో రాకూడదా? కనాను నీ స్వాస్థ్యం, కనాను నీ స్వాస్థ్యము, అందులో యెరూషలేము ఉన్నది. ఆ యెరూషలేము నీవే, నీవై ఉన్న నీవు, నీ దేహము దేవుని ఆలయమా, ఈ దేహము దేవుని మందిరం, నా నివాస స్థలము. విగ్రహములకు పొందలేదని లేఖనం హెచ్చరిస్తూ ఉంది. మరెందుకు చచ్చిపోయారు? ఇప్పుడు 2 విషయాలు గమనించాం. ఒకటి, అబద్ధం ఆడుట వలన చచ్చిపోయారండి అంటే అదేంటి?
వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా తెచ్చినప్పుడు నీ ఇంట్లో ఉంది ఇంతేనా ఆయన అడిగాడు. మీరు అమ్మింది ఇంతకైనా? ఒక దైవజనుడు అట్ట అడగటం ఏంటి? ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్లు అట్ట అడిగేవాళ్ళు ఉన్నారు. తీసరా 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 అనేవాళ్ళు లేరా? ఉన్నారు. పంచ ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు. మరి ఎందుకు అతడు అపోస్తుల కాళ్ళ మీద పడి చనిపోయాడు? క్వశ్చన్ మీకు కలిగిందని వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అననీయ సప్పీరా విశ్వాసులు, ప్రార్థనా పరులు, దేవుని దైవజనుడు, అందులో అపోస్తులుణ్ణి హత్తుకున్న వాళ్ళ, పరిశుద్ధ జనముగా పిలవబడ్డ వాళ్ళే. వాళ్ళంతటా వాళ్ళుగా దేవునికి కానుకలను సమర్పించాలని వారు వచ్చారు. వీళ్ళు కూడా అపోస్తులు టేబుల్ మీద పెట్టినట్లేదు, వాళ్ళు కూడా వీళ్ళ పాదాల దగ్గరే పెట్టారు. పైగా అపోస్తులుడైన పేతురు అంటాడు, నీవు దేవుని ఆత్మను శోధించడానికి, రెండవది పరిశుద్ధాత్మను మోసపుచ్చుట. పరిశుద్ధాత్మను మోసం ఏం చేశాడు? ఇందులో మోసం ఉందా? ఏ విధమైన మోసం ఉందో మనము తదుపరి జ్ఞానం చేసుకుందాము. హల్లెలూయా. 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 దేవునితో చాలా అబద్ధం ఆడాడు. చాలా మంచోళ్ళు ఉన్నారు. గత వారం చెప్పింది చెబుదాంలే, ఎవరన్నా అడుగుతారేమో అనుకున్నా. అడుగుదామని. తెలిసి నీ ఇష్టం చెప్పుకో. అలా సైలెంట్ గా ఉంటే నాకు చాలా తృప్తి. చాలా పాఠాలు వస్తాయి, సగం సగం పాఠాలు. హల్లెలూయా. హల్లెలూయా. సంపూర్ణముగా మనం అడిగి తెలుసుకుందాము గాక. హల్లెలూయా. హల్లెలూయా. చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, యేసు నాయనా, మాకు సాదృశ్యముగా మమ్మల్ని బలపరచడానికి నీ ఆత్మ ద్వారా అనేక అంశాలను మాకు లేవనెత్తుతున్నాం. అవును తండ్రి, ప్రశ్న ఉన్నప్పుడే కదా సమాధానం ఇచ్చేది. అవును నాయన, ఇది మీరు గ్రహించితిరా అని అడిగి మరీ సమాధానాలు ఇస్తున్న గొప్ప దేవ, మా హృదయ తలంపులు, ఆలోచనలలో నీ ఆత్మ ద్వారా మేలైన మాటలు మాకు ఇవ్వండి. సహాయం చేస్తున్నారు. విన్న మాటలు మా హృదయాల్లో నిలుపుమని, నీ రాకడకు సిద్ధం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, లోకమందు